ఘట్టమనేని వారసుడు 'సూపర్ స్టార్ కృష్ణ' గారికి మనవడు, హీరో 'రమేష్ బాబు' గారి తనయుడు, అలాగే సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారికి అబ్బాయి వరుసైన ఘట్టమనేని జయకృష్ణ రీసెంట్‌గా 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించినంత స్థాయి విజయాన్నయితే సొంతం చేసుకోలేకపోయింది. సో, దీనిపైన ఇప్పుడు డైరెక్టర్ అజయ్ భూపతి గారు రియాక్ట్ అయ్యారు. ఆ పూర్తి బాధ్యత నాదే అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అసలు ఘట్టంనేని జయకృష్ణ గారి 'శ్రీనివాస మంగాపురం' విషయంలో ఏం జరిగింది? ఎందుకు ఈ సినిమా ఫెయిల్యూర్‌కి కారణమైంది? అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి గారు ఆయన ఎమోషనల్ ట్వీట్‌లో ఏం చెప్పారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, ఘట్టమనేని జయకృష్ణ గారు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారంటే ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఎందుకంటే ఒక ఘట్టమనేని వారసుడిగా, సూపర్ స్టార్ కృష్ణ గారికి మనవడిగా ఆయన అభిమానులంతా కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆహ్, మనవడు ఎలా ఉంటాడో చూడాలని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఆసక్తితో అయితే ఉన్నారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా ఏకంగా హీరో జయకృష్ణ గారే చాలా ఇంటర్‌వ్యూస్ ఇవ్వడం, చాలా చోట్ల ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయడము, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా డాన్స్ చేస్తూ అభిమానుల్ని అలరించడంతో ఆ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. మంచి హైప్ ఏర్పడింది. సో, మళ్ళీ డైరెక్టర్ అజయ్ భూపతి గారు కావడం, ఆయన 'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'మంగళవారం' సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ చూసారు. సో, అలాంటి డైరెక్టర్ ఘట్టమనేని వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక అవకాశం కూడా దొరికింది. సో, అలా వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడంతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. సినిమాని జనంలోకి పంప్ చేయడంలో కాస్త సక్సెస్ అయితే సాధించారు. అయితే వాళ్ళు అనుకున్నంత స్థాయి సక్సెస్ ప్రమోషనల్ పరంగా చూసుకుంటే సాధించారా అంటే అంతగా అయితే లేదు అని చెప్పుకోవాలి. సో, మామూలుగా రూరల్ ఏరియాస్‌లోకి ఇది వెళ్ళలేదు ఈ సినిమా ఆశించినంత స్థాయిలో అని కూడా చెప్తున్నారు. సో, అలా యూత్‌ని పట్టుకోవడంలో సక్సెస్ సాధించారు గానీ, మరీ ఎక్కువగా ఫోకస్ చేయలేదు ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద అనే ఒక విమర్శ కూడా రావడం జరిగింది. ఇక సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటూ వస్తే మొదటి షో నుంచి కూడా ఫస్ట్ డే ఒక డీసెంట్ ఆక్యుపెన్సీ అయితే థియేటర్‌లో ఉండింది. కృష్ణ గారి అభిమానులైతే వెళ్లారు. మహేష్ బాబు గారి అభిమానులు కూడా చూసారు. అయితే సినిమా అంతగా ఎంగేజ్ అయితే చేయలేకపోయిందనే విమర్శ సినీ విశ్లేషకుల దగ్గర నుంచి కూడా వచ్చింది. సినిమాలో జయకృష్ణ గారు బాగా యాక్ట్ చేశారు. చాలా కష్టపడ్డాడు. మంచి డైలాగ్ డెలివరీ ఉంది. హీరో మెటీరియల్ అని జెప్పేసి అందరూ కూడా కితాబు ఇవ్వడం జరిగింది. సో, ఆ పరంగా ఈ వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటాడు? ఎలా డైలాగ్స్ చెప్తాడు? ఎలా యాక్టింగ్ జేస్తాడు? ఎలా డాన్స్ చేస్తాడు? అని అభిమానులు క్యూరియస్‌తో ఉండడంతో వాటికి సమాధానంగా ఈ సినిమా ఉన్నట్టుగానే అందరూ అటు విశ్లేషకులు గావచ్చు, అభిమానులు గావచ్చు భావించారు. కానీ ఒక విజయాన్ని అంటే ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్‌లో నిల్చోబెట్టే ఒక సినిమాగా ఇది మారిందంటే అది అస్సలు కాదని విమర్శ కూడా వినిపిస్తుంది. సో, అంటే ఇందులో ఓల్డ్ స్టోరీ తీసుకున్నాడు అజయ్ భూపతి. దాన్ని తెర మీద చూపించడం కూడా అంత గొప్పగా అయితే లేదు. ఏదో నార్మల్‌గా చూపించేసాడు అని జెప్పేసి అటు డైరెక్టర్ అజయ్ భూపతి గారి పైన విమర్శలు రావడం జరిగింది. అంటే ఘట్టమనేని వారసుడికి సరైన స్క్రిప్ట్ కాదు అనే అభిప్రాయాలే అందరిలో కూడా కలగడం జరిగింది. అటు అబ్బాయి చాలా కష్టపడ్డాడు. మంచి డాన్సులు చేశాడు. బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కోసం ఫస్ట్ సినిమా అయినా కూడా అలా ఫస్ట్ సినిమాలాగా లేదు. అంత బాగా కష్టపడ్డాడు అనే పేరొచ్చినప్పటికీ, ఆ సినిమా విషయంలో ఆ స్క్రిప్ట్‌లోనే కాస్త తేడా ఉంది. అంటే మామూలుగా స్క్రిప్ట్ బాలేకపోతే అక్కడ ఎవరున్నా కూడా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. సినిమా ఫెయిల్యూర్ వైపే చూస్తుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నప్పటికి కూడా స్క్రిప్ట్ బాలేకపోవడం, ఆ సినిమాని ప్రెజెంట్ చేసిన విధానం బాలేకపోవడంతో బోల్తా కొట్టిన సందర్భాలు ఎన్నో జూసాం. సో, అదే ఘట్టంనేని హీరో విషయంలో కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. సో, అందుకోసమే ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇదొక స్క్రిప్ట్ విషయంలో ఒక గందరగోళం అయితే, ఇంకొకటొచ్చేసరికి 'స్పైడర్ మ్యాన్' రిలీజ్ డేట్ అనేది మార్చి ఉండాల్సిందని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు 'స్పైడర్ మ్యాన్' పైన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా కోసం ఎప్పటినుంచో కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని అంత హైప్ ఉన్న 'స్పైడర్ మ్యాన్' రిలీజ్ రోజే ఇది పెట్టడం అనేది ఇది ఇంకా పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. సో, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వరకు 'స్పైడర్ మ్యాన్' చూసుకుంటే చాలా చోట్ల బుకింగ్సు హౌస్‌ఫుల్ బోర్డ్‌లు కనిపిచ్చాయి. సో, ఆ స్థాయిలో ఆ సినిమాకి జనాలు పరుగులు పెడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 'స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్' అని జెప్పేసి ఆ థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోవడం. సో, ఇటువైపు ఒక ఘట్టమనేని వారసుడు సినిమా వస్తుందన్న విషయాన్ని కూడా చాలా మంది మర్చిపోయారు. సో, అలా 'స్పైడర్ మ్యాన్' హవా కొనసాగడంతో ఈ 'శ్రీనివాస మంగాపురం'కు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఒకవైపు
స్పైడర్ మ్యాన్ సినిమాకు పరుగులు పెడుతూ ఆడియన్స్ ఇటు శ్రీనివాస మంగాపురం వైపు కనీసం ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు. అటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ రిలీజ్ విషయంలో కూడా పొరపాటు చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ రోజు చేసుండకూడదు. స్పైడర్ మ్యాన్ రిలీజ్ చేసిన రోజు ఆ సినిమా అయ్యుండకూడదు అనేది కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో అది ఈ మిస్టేక్ కూడా జరిగింది. ఇంకోటి మహేష్ బాబు గారు అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం ఇదంతా కూడా జరిగింది. కాకపోతే ఇంకాస్త ప్రమోట్ చేయాల్సి ఉండింది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా మహేష్ బాబు గారు వచ్చుండాల్సింది అనేది కూడా చాలా మంది ఘట్టమనేని అభిమానులు కలిగిన అభిప్రాయం అయితే ఇది. సో ఆయన అచ్చుంటే ఇంకాస్త హెల్ప్ అయ్యి ఉండేది. ఇంకా యూత్ ఎక్కువగా ఈ సినిమాకి వచ్చేవాళ్ళనేది కూడా చాలా అభిప్రాయాలైతే కలిగాయి. సో అదొకటి. సో అలా కొన్ని మిస్టేక్స్ ఈ సినిమా విషయంలో ఇలా జరిగాయి. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి గారు ఈ సినిమా ఫెయిల్యూర్ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది అంటూ ఒక ట్వీట్ నిన్న చేసుకురావడం జరిగింది. సో ఆయన ట్వీట్ చూసుకుంటూ వస్తే ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. అటు జయకృష్ణ గారితో అలాగే హీరోయిన్ రాషాతో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా నాకు ఎంతో ఎమోషన్స్‌ని, ఎన్నో మెమోరీస్‌ని మిగిల్చింది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ సినిమా రిజల్ట్స్ మేము ఆశించినంత స్థాయిలో లేవు. సో ఈ ఫెయిల్యూర్‌కి కారణం నేనే. కంప్లీట్ ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అలా అంటే బంగారం లాంటి అవకాశాన్ని ఒక ఘట్టమనేని వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశాన్ని దొరికినప్పటికీ అజయ్ భూపతి గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనేది ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు. సో అలా ఒక ఫెయిల్యూర్ అయితే చూడడం జరిగింది. అయితే మామూలుగా ఒక ప్రయోగం చేస్తుండాల్సింది ఈ హీరో తోటి. ఒక మంచి లవ్ స్టోరీయో లేకుంటే ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాతోనో ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండాల్సిందనేది కూడా చాలా మంది అభిమానులు చెప్తున్నారు. ఒక రెగ్యులర్ ఫార్మాట్‌లో జరిగే యాక్షన్ సినిమాని, అలాగే ఆ పాత లవ్ స్టోరీని వాటి ఫార్మాట్‌లోనే వెళ్ళడం జరిగింది. సో, సేమ్ టెంప్లెట్ ఎన్నో సినిమాల నుంచి చూసుకుంటూ వస్తున్న టెంప్లెట్‌నే ఈ సినిమా కూడా వాడడం జరిగింది. ఆ టెంప్లెట్ మార్చుండాల్సింది. ఒక ప్రయోగం చేసుండుంటే అది ఫెయిల్ అయినా ఒక మంచి అటెంప్ట్ అయ్యుండేది. హీరోకి మంచి ఇదయ్యుండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో, ఏదేమైనా రిలీజ్ అయింది. ఇటువంటి రిజల్ట్స్ అయితే చూసింది. అటు అజయ్ భూపతి గారు కూడా ఈ తప్పు నాది అంటూ ఆయన ఆ ఫెయిల్యూర్‌కి కూడా బాధ్యత తానే తీసుకుంటూ పోస్ట్ అయితే పెట్టారు. అయితే ఇంకా ఇక్కడితో ఆగిపోలేదు. మంచి సినిమాతో మీ ముందుకొస్తాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇక జయకృష్ణ గారికి కూడా అంటే ఈ సినిమా ఫెయిల్యూర్ ఆయన కూడా ఆగిపోరు. ఇంకా మున్ముందు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఆయన ఏంటో ఈ సినిమా ద్వారా చూపించారు. అంటే ఆయన డాన్స్ ఎలా చేస్తాడు, యాక్టింగ్ ఎలా చేస్తాడు, ఫైట్స్ ఎలా చేస్తాడు, పెర్ఫార్మన్స్ ఎలా ఇస్తాడు, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేశాడు. మంచి మార్కులు సంపాదించుకున్నాడు. సో, దాంతో అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఒక మంచి స్క్రిప్ట్ పడితే టైర్ 1 రేంజ్‌కెళ్ళిపోతాడు ఈ హీరో. అంత కెపాసిటీ ఉంది ఈ అబ్బాయికి అని చెప్పేసి చాలా మంది కితాబిస్తున్నారు. సో, నెక్స్ట్ సినిమాల నుంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం చాలా అంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. స్టార్ హీరోగా ఎదుగుతాడనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి అటువంటి ఒక లైనప్ ఆయన సెట్ చేసుకొని రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. మరి చూద్దాం ఘట్టమనేని జయకృష్ణ గారి సెకండ్ ఫిల్మ్ ఎవరితో ఎలా ఉంటుందో అనేది చూడాలి. మామూలుగా ఆయన ఒక డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారి పేరైతే వినిపిస్తుంది. అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్‌గా. మరి అది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మరి వాళ్ళ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఏదేమైనా మంచి స్క్రిప్ట్ వస్తే మాత్రం అతను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతారని అందరి కూడా అభిప్రాయం. చూద్దాం ఎటువంటి స్క్రిప్ట్‌తో మన ముందుకొస్తాడో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.